శ్రీ 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 చింతలం ఘాట్ రోడ్లో అయితే ఉన్నాము. ఒకప్పుడు దీని పేరు వచ్చేసి ఏడొంపులు ఘాటిని పిలుస్తారు. ఎందుకు అంటే ఇది 7 వంపులు దాటాలి మనం కువ్వూరు, మంప, రాజమండ్రికి వెళ్ళాలంటే. సో ఇప్పుడు అలా అయితే ఏం లేదు, చాలా ఈజీగా ఉంది వే అనేది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఈ NH516E హైవేని అయితే వేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఘాట్ రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేస్తారు. అందులో భాగంగానే ఈ చింతలం ఘాట్ రోడ్, ఇది మా కేడీపేట దగ్గరలో ఉంది. కానీ జర్నీ చేయడానికి అయితే చాలా బాగుంది. అప్పు ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ డౌన్ దిగేటప్పుడు అయితే ఇంకా బాగుంది. మనం ఒక కొండ ఎక్కినట్టయితే లేదు, ఒక ప్లెయిన్ రోడ్లో జర్నీ చేసినట్టయితే ఉంది. మీరు ఖచ్చితంగా ఈ రోడ్లో జర్నీ చేసినట్టయితే కింద కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. ఒకప్పుడు ఈ ఘాట్ రోడ్లో జర్నీ చేయాలంటే కొంచెం భయం వేసేది. ఎందుకు అంటే చిన్న రోడ్డు, పైగా ఇరువైపులో కూడా సపోర్ట్ అనేది ఏమి ఉండేది కాదు. జస్ట్ అప్పుడు రాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి చిన్న గోడ అయితే ఉండేది. ఇప్పుడు అలా అయితే కాదు, 2 వైపులో కూడా ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే రోడ్డు కూడా వెడల్పు ఉండడం వల్ల వెహికల్స్ అనేవి ఎక్కడ వెయిట్ చేయవసరం లేదు, చాలా ఫ్రీగా స్పీడ్గా కూడా వెళ్ళచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇంకా రోడ్ అయితే అక్కడక్కడ అవుతుంది వర్క్ అనేది. ఇంకొక 1 మంత్లో కంప్లీట్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది. సో 7 వంపులు కూడా తిరిగేసాం మనం, బట్ జర్నీ చేసినట్టయితే లేదు. మీరు ఖచ్చితంగా 100% ఈ రోడ్లో జర్నీ చేయండి. అలా కింద కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. 2 డేస్లో రంపుల వీడియో అయితే పెడతాను. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.